హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సూపర్ హిట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాము. లోపల మెల్టీ చీజ్, బయట క్రిస్పీ బ్రెడ్, పర్ఫెక్ట్ కాంబో. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మాధురి టేస్టీ ఫుడ్. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. స్టార్ట్ చేద్దాము. బ్రెడ్ చీజ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్, అరకప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్ చీజ్ ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్ తురిమిన చీజ్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్, చీజ్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చీజ్ సాల్టీగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసే అవసరం లేదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని స్టఫ్ చేసుకోవాలి. ఇలా చీజ్ బాగా స్టఫ్ చేసిన తర్వాత స్టఫ్ చేసిన బ్రెడ్ పైన మరొక బ్రెడ్ని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మిడిల్లో స్టఫ్ బయటకు రాకుండా బ్రెడ్ బాగా స్టిక్ అవుతుంది. మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలాగే స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన బ్రెడ్ని ట్రయాంగిల్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ స్లైసెస్ ఇలా ట్రయాంగిల్లో కట్ చేసి బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా స్టఫ్ చేసిన అన్నింటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని ఇలా పగలగొట్టి తీసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ముందుగా బీట్ చేసుకున్న ఎగ్గులో మనం స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని ఒక్కొక్కటిగా ముంచి పెనం పైన వేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బౌల్లో మిగిలిన ఎగ్ ఆమ్లెట్ మిశ్రమాన్ని పెనం పైన వేసేసుకోవాలి. 5-6 సెకండ్ల తర్వాత ఒక సైడ్ గోల్డెన్గా అయ్యాక వేరొక సైడ్ మెల్లిగా తిప్పండి. చీజ్ కరిగిపోతూ సూపర్ స్మెల్ వస్తుంది. ఇలా 2 వైపులా క్రిస్పీగా ఫ్రై చేయాలి. ఎంతో టేస్టీగా చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సింపుల్గా టేస్టీగా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మీలో ఎంతమందికి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం.